గట్టిగా ఈ అను, ఊ అను, పాటాక పాటాక గట్టిగాను. వెరీ గుడ్. ఏ క్లాస్ నువ్వు? 10th క్లాస్. మొన్నటి వరకు వాయిస్ ఉండారా? నిన్నటి వరకు ముందు ఎందుకు పోయింది వాయిస్? వాటర్ చేంజ్ వలన. ఎలా పోయింది నీకు ఏమైనా గుర్తుందా? ముందు రోజు ఏమైందో? ఏం లేదు. ఎందులో హాస్టల్లో ఉంటావా నువ్వు? ఓకే. మీరు చెప్పండి సార్, ఏంటి మీ అనుభవం? ఎలా ఉండే ముందు వాయిస్? ఏం ప్రాబ్లంతో వచ్చారు ఇక్కడికి? 50 days అయితే ఆల్మోస్ట్ ఎక్కడ తిరిగినా తక్కువ కాలేదు. ఓకే. కోటి ఏంటి కూడా తిరిగినాము. లేదు, నిన్న ఇక్కడ వచ్చినాం మీ దగ్గరికి. మీరు కలిసిన తర్వాతనే ఇంటికి వెళ్ళినాం కదా. అవును, మీరు వీడియో పెట్టిరు, దానివల్ల పొద్దున చేపిస్తే కొంత వచ్చేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మాయి. గట్టిగా చెప్పాలి. ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా స్పీచ్ థెరపిస్ట్ని కలవమనాలి. ఓకేనా? ఆర్సీఐ సర్టిఫైడ్, గవర్నమెంట్ ద్వారా సర్టిఫైడ్ అయిన వాళ్ళు స్పీచ్ లాంగ్వేజ్ థెరపిస్ట్, ఆడియాలజిస్ట్ అంటారు. ఓకేనా? మీరు కూడా ఎవరికైనా ఉంటే వాయిస్ థెరపిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ అంటారు జనరల్లీ, ఆడియాలజిస్ట్ అంటారు. వాళ్ళని కలిస్తే ఈ స్పీచ్ హియరింగ్ ప్రాబ్లం ఏమన్నా అవి తగ్గుతాయి. కరెక్ట్గా అంటే అటు ఇటు తిరిగి డబ్బులు ఖర్చు చేసుకొని అన్నీ తిరిగి తెలుసుకునేసరికి లేట్ అవుతుంది. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు మీకు 50 రోజులు అయింది. అదే ముందు తెలుసుంటే వారం రోజులు తెలిసిపోయేది. అట్లా అన్నట్టు ఏమైనా స్పీచ్ అంటే మాట పరంగా, వినికిడి పరంగా ప్రాబ్లం ఉంటే ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ని కలవాలి. మీ అనుభవం చెప్పండి అమ్మా. మీ పాప ఇప్పుడు మాట్లాడుతుందా? నిన్న మాట్లాడిందా? అవునా? 8:30 కల్లా మేడం కాల్ చేసింది, ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకెప్పుడు పంపిస్తారు. అవునా? మంగళవారం తర్వాత పంపిస్తాము మేడం అని చెప్పినాము. ఓకే. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసింది అన్నమాట. మీరు చెప్పిన వీడియో చూసుకుంటూ వేసింది, కంప్లీట్ వచ్చేసింది. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. మళ్ళా ఇప్పుడు ఏం చేయాలంటే కూల్ వాటరు, ఎక్కువ మసాలా ఉన్న ఫుడ్డు ఇటువంటివి తినకూడదు, తాగకూడదు. ఓకే? కూల్ డ్రింక్ కూడా తాగకూడదు. టెన్షన్ పడద్దు. ఓకే? ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ స్పీచ్ థెరపిస్ట్ని కలవండి. సరేనా? వచ్చేయండి. నా పేరు డాక్టర్ రాజేంద్ర కుమార్. మన అదే లింక్లోనే మీకు చూసారు కదా లింక్, దాంట్లోనే వివిధ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము ఇట్లా ఈ రకంగా తెలియాలి కదా జనాలకి. తెలిస్తేనే వాళ్ళు డైరెక్ట్గా వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలని. లేదంటే జనరల్ డాక్టరు, ఈఎన్టీ డాక్టరు, న్యూరాలజిస్టు, పీడియాట్రిషియను ఇలా తిరిగి మీదంటే ఇంకా డబ్బులు కూడా ఖర్చు కాలే. మిగతా వాళ్ళది చాలా డబ్బులు ఖర్చు చేసుకొని పాపం వేదన చెంది వస్తారు. ఓకే? సో ఆల్ ద బెస్ట్. మంచిగా రాయి మరి 10th ఎగ్జామ్. థ్యాంక్ యూ.